हुकुम टाइगर का हुकुम। పల్లెటూరి ఉదయం. సూర్యుడు మెల్లగా పైకి ఎగిరి పచ్చని చెట్లు మధ్యలో కాంతిని చల్లుతున్నాడు. కోయిల పాటలు వినిపిస్తున్నాయి. కాని ఆ ఊరిలో విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. ఆ ఊరు పేరు రామాపురం. ఇది ఒక సాధారణమైన గ్రామంలా కనిపించిన ఒక పెద్ద తేడా ఉంది. ఆ ఊరిలో ఒక ఆడవారు కూడా లేరు. రామాపురం ఉన్నవాళ్లంతా మగవాళ్లే. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ మగవాళ్లే. వంట చేసేది వాళ్లే, బట్టలు ఉతికేది వాళ్లే, పిల్లలు చూసుకునేది కూడా వాళ్లే. కాని ఏదో లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఊరిలో ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు. పేరు రాజు. ఒకరోజు ఉదయం రాజు తన తండ్రి రాము దగ్గరికి వచ్చి అడిగాడు, నాన్నా, అమ్మ ఎక్కడా? రాము కాసేపు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఆ ప్రశ్న అతని గుండెల్లో ఒక గాయంలా తగిలింది. రాజు, మన ఊర్లో అమ్మలు లేరు అన్నాడు మెల్లగా. ఎందుకు అని రాజు మళ్లీ అడిగాడు. రాము కళ్లల్లో నీళ్లు కనిపించాయి. అది ఒక పెద్ద కథ, నీకు తర్వాత చెప్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం గ్రామంలో కొంతమంది కలిసి వంట చేస్తున్నారు. అయ్యో, ఉప్పు పోయింది, అన్నం కాలిపోయింది. అందరూ గందరగోళంగా వంట చేస్తున్నారు. ఒక వ్యక్తి నవ్వుతూ అన్నాడు, మన ఊర్లో ఒక అమ్మ ఉంటే ఇలాంటి జరగవు. అందరూ మౌనంగా కాసేపు మారిపోయారు. సాయంత్రం పెద్దవాళ్ల చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ ఉన్న పెద్ద మనిషి సుబ్బయ్య మెల్లగా మాట్లాడడం ప్రారంభించారు. ఇది ఇలానే లేదు. ముందుగా మన ఊర్లో కూడా అమ్మలు ఉండేవారు. అందరూ శ్రద్ధగా విన్నారు. ఒకరోజు ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ తర్వాత ఆరవాళ్లు ఒక్కరుగా ఊరుని వెళ్ళిపోయారు. ఏమైందని ఒక యువకుడు అడిగాడు. ఆ విషయం చెప్పటానికి ఇంకా సమయం రాలేదు అని చెప్పింది నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. రహస్యమైన అమ్మాయి. ఆ రాత్రి గ్రామం చివర ఉన్న మార్గం దగ్గర ఒక తెల్ల దుస్తులు వేసుకున్న అమ్మాయి కనిపించింది. ఆమె నిశ్శబ్దంగా ఊరిని చూస్తుంది. ఒక వ్యక్తి దూరం నుండి చూసి ఆశ్చర్యపోయాడు. అది అమ్మాయేనా? ఆ వార్త క్షణంలో ఊరంతా వ్యాపించింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన ఊర్లోకి మళ్లీ ఒక అమ్మాయి వచ్చిందా? ఆ రాత్రి ఈ గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది. కొత్తగా వచ్చిన ఆ తెల్లని దుస్తులు వేసుకున్న అమ్మాయి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఆమె, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం అర్థం చేసుకోలేకపోయారు. మరుసటి ఉదయం గ్రామ పెద్ద అందర్నీ చెట్టు కిందికు పిలిపించారు. మన ఊర్లో ఎన్నో సంవత్సరాలుగా ఆడవాళ్లు ఇప్పుడు ఒకసారిగా ఈ అమ్మాయి రావటం యాదృచ్ఛికం కాదు అన్నాడు. అందరూ ఆలోచనలో పడిపోయారు. కొంతమంది పురుషులు ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్లారు. నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. ఆమె మెల్లగా నవ్వింది. నేను మీ ఊరి కథలో భావం మీరు మర్చిపోయిన ఒక నిజమని చెప్పింది.